గౌరవ సభ్యులు 9:30 విన్నారా ఒక్క నిమిషం అరే వినగాదన్నా వినగా చెప్పినాక ఇప్పుడు మేము సబ్ కమిటీ చైర్మన్గా ప్రజల ముందు ఉంచినాము. దానికి న్యాయపరంగా శాసనసభలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినాము. మీరు ఇట్లప్పుడన్నా మీరు వెబ్సైట్లో పెట్టామని చెప్పి మీరు ఊరికేనే మాట్లాడదు ఎవరికైనా వెబ్సైట్లో అందుబాటులో ఉండే ఆ ప్రభుత్వం మీరు దాని తదుపరి లేకపోతే ప్రభుత్వం ఆనాడు అధికారులు ఇవ్వాలని ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్లా చట్టబద్ధత కలిగి ఉండేదా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదా 2011 జనగణన ఆనాడు బీసీలది లేదు బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది దానికి సంబంధించి సర్వేలు సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికి అర్థమే లేదు. నేనేమంటున్నా ఎవరైనా ఒకవేళ ఆయా వారి గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు అభిప్రాయం చెప్పుంటే మీరు ఇలా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి. ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరేం మాట్లాడదలుచుకున్నారు? బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే చేసిన అన్నారు, ఏం మార్పులు తెచ్చినారు, ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు, ఎవరికి బలహీన వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు. మీరు ఇలా మేము కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం. ఇవాళ సభలో వస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ల కొరకు చట్టబద్ధత తీసుకొచ్చి కొట్లాడదాం. బరాబర్ మేము పారిపోతూ ఉండలేం. 42% పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాం కదా. ఇలా మేము వెనక పోదలేం కదా. మార్గదర్శకత రోడ్ మ్యాప్ ఇవ్వని అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే వెళ్ళాము. ఎట్లీస్ట్ బీసీల ఇష్యూ కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మకంగా వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి. బలహీన వర్గాలకు రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తున్నారు.